తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సత్యం, నిన్ను మేము అతిథి మర్యాదలతో చూస్తుంటే నువ్వు కుతంత్రం చేసి మా వాళ్ళను గోతిలో తోద్దామనుకుంటున్నావా? ఖబర్దార్! పెద్దరా, నువ్వు చంపకుండా వదిలేసిన ఈ సత్యం మాటలే మన వాళ్ళు పాటిస్తే మన బ్రతుకులు సర్వనాశనం అయిపోతాయి. ఇది సహించడానికి వీల్లేదు. వీళ్ళు వెంటనే చంపేయాల్సిందే. కానీ నేను అతనికి మాటిచ్చాను, మంచినీళ్లు తాగేదాకా బ్రతుకుంటాడని. ఇప్పుడు మాట తప్పి నా నాయకత్వంలో ఈ లోయ ప్రతిష్టకు భంగం తేలేను. ప్రమాదం ముంచుకొస్తోందని తెలిసి చక్కదిద్దలేని నీ నాయకత్వం మేము సహించలేకుండా ఉన్నాం. ఇక్కడ ధైర్య సాహసాలతో దొంగతనాలు దోపిడీలు చేయగల వాడిని నేనొక్కడినే. అందుకే ఆ హుక్కా గొట్టు నా చేతికిచ్చి ఆ రక్త పట్టు దిగిపోదరా. జగ్గాశ్ర జగ్గు, నీ ధైర్య స్థైర్యాలు మెచ్చుకోదగ్గవే. కానీ గంగేధర, నేను ఇక్కడ తిండి తిన్నాను, ఈ గాలి పీల్చాను. ఈ లోయతో నాకు బంధం ఏర్పడింది. ఆ హుక్కా గొట్టం ఇక్కడి చట్టం నాకు చెందొచ్చుగా. శభాషుల బిడ్డ, ఈ మాట పాటించదగ్గది. నువ్వు మా జగ్గడితో కత్తితో కలబడగలవా? కత్తి, కర్ర, తుపాకీ ఏ యుద్ధంలోనైనా సరే నేను స్థాయి. నీ జగ్గడికి ఆ సాహసం ఉందే? సత్యం, నాతో కత్తి కలపడం అంటే కత్తుల వలలో పడి చిత్రవదైనట్లే. పిస్తా బహార్! నిరాయుధుణ్ణి చంపడం నా అభిమతం కాదు. ఈ జగ్గడికి మరొక అవకాశం ఇస్తున్నాను. కత్తివ్ జబ్బాసుల బిడ్డ జగ్గా. చూద్దాం. మూతి మీద కొట్టాను. మూతి మీద కొట్టానంటే మూతి ముఖం అయిపోతుంది, ముఖం మూతి అయిపోతుంది. మా సత్యంబాబు మంచాడు కాబట్టి ఇంద్రతో వదిలేశాడు. నాతో పెట్టుకున్నావు అనుకో, తలకాయ తీసుకుని నేలకు వచ్చేస్తాం, ముండం బయట మారేస్తాం. నువ్వు ఎలా పోతే నాకే పిస్తా పిస్తా పహారా పిస్తా పహారా పిస్తా పహారా. సత్యం, కత్తి యుద్ధంలో తనంతటి వాడు లేడని మా జగ్గడు మహా మిడిచిపడేవాడు. దులిపేశావు. గంగయ్య, ఇప్పుడు ఇక్కడి చట్టం ఆ హుక్కా గొట్టం నావే. దిగిపో. సాహసి సబబే, కానీ ఇన్నేళ్లుగా ఇక్కడ పెద్దరికం చెలాయిస్తూ వస్తున్నాను.
సులువుగా వదులుకోను లేను. రా వచ్చి నాతోనూ కలుపు. గెలుపు నీదే అయితే మాట నిలుపుకుంటాను రా బిడ్డ. వయసు మీరిన వాడి నీతోనా? ఏ జంకిపోయావా? శంకు కాదు, నువ్వంటే గౌరవం ఏర్పడింది. ఛాట్! భయపడిపోయి సాకు అడ్డు పెట్టుకుంటున్నావు అవునా? సాకు కాదు. అయితే కలబడు రా. నువ్వు మహాబలశాలివి గంగయ్య. నీ కండబలం కొండలకు సమానం. ఛాట్! ఎదురులేని ఏకనాయకత్వంలో ఈ బందిపోటులో నడిపిస్తున్నానంటే ఇదేరా బిడ్డ ఆత్మరక్షణా శక్తి, తెలిసిందా? అయినా గంటల తరబడి కత్తి యుద్ధంలో నాకెదురు నిలవగలిగిన నీ సాహసము గొప్పదేరా బిడ్డ. అందుకే నువ్వు బయట ఉండటం ప్రమాదం. వీడిని కొట్టుకో వేయండి, కుండతో నీళ్లు పెట్టండి. నీళ్లు తాగాడో చంపేయండి. ఈ అబ్బులుగాడు ఏంట్రా ఏకు మేకయ్యాడు? అవునరా, నిన్న కాక మొన్న వచ్చి నీ పొట్టివాడు మెట్టలా తయారడురా. ఓ పని చేద్దాంరా, పిల్లి పిల్లల గోతంలో కట్టి ఊరు పెట్టి వదిలేసినట్టు అట్టా వదిలేద్దాంరా. అవునరా, వాడు ఎలా పట్టుకోవడం? మీరు పిల్లి పిల్లలు అంటున్నారు. తల్లి తండ్రి లేని వాళ్ళే మీ అందరినీ అన్నదమ్ములు అనుకుంటున్నాను కదా, వాళ్ళందరినీ అప్పజిల్లు అనుకుంటున్నాను కదా. ఏదో పిల్లి పిల్లలు సంచిలో కట్టండి ఊరు బయట పారేస్తారా? అవును, ఓ ఏనుగుంటే అప్పిస్తారా? పాలు పెట్టుకుని మళ్ళీ ఇచ్చేస్తా. అరే అరే, యాక్ట్ అంటే అందరికి భయం గౌరవం కూడా ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడు మనం కూడా వాడుకోవచ్చు. ఎంత మంచి పాదాలు, నొక్కినా పర్లేదు. ఎందుకు రా అబ్బులు ఏడుస్తున్నావు? హాయిగా తిని తిరగమన్నానుగా. ఏం లేదు పెద్దోరా, మీరు మంచివారే, కానీ లోయలో మనుషులు ఇలా మారిపోతున్నారా ఏమిటా అని. అన్నం తింటుంటే పుల్లు, పడుకుంటే సింహాలు, నడుస్తుంటే ఎలుగుబంట్లు. బాగా నా లోయలో పులులు, సింహాలు, ఎలుగుబంట్లు ఎక్కడివిరా? అలా కాదు, మనుషులు జంతువులుగా మారుతుంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. మీరు కూడా అలా అయిపోతారేమోనని పారిపోతాను. అమాయకుడు. వాడు మహాబలశాలి, కత్తి యుద్ధంలో నన్నే ఓడించాడు. అంతకు మించిన బలశాలి ఆ ముసలి హుక్కా గొట్టంగాడు. వీళ్ళిద్దరూ ప్రమాదమే. ఏం చేయాలి? రంగా చిన్నదోరా, ఆ ముసలోడు హుక్కా గొట్టం వదలడు, రచ్చ పట్టు దిగడు. పిరికి పాలు నూరిపోస్తున్న ఆ సత్యానికి వత్తాసు పలుకుతున్నాడు. వాడు మనందర్నీ గండిపేట సిపాయిలకు అప్పజెప్పటం ఖాయం. ఆ తరువాత ఏం జరుగుతుందో తెలుసా? మన తల్లగిరిపోతాయి. ఆ పైన మీ భార్య బిడ్డల సంగతి వీధుల్లో బెచ్చవెచ్చుకోవాల్సిందే. అందుకని అలా జరగకుండా ఉండాలంటే ఇక నుంచి నేను మీకు పెద్ద దొరని. అర్థమైందా రంగా? హుకుం పెద్ద దొర. పెరిగి పాలు నూరిపోస్తున్న సత్యానికి వత్తాసిస్తావా? నీ కూతురు వాడితో కొలుకుతుంటే చూస్తూ ఆనందిస్తావా? ఈ పర్వతంలో ఈ నాయకత్వం మా జగ్ర దొర కాకుండా తమాషాలు చేస్తావా?
మా భార్య బిడ్డల్ని బజార్లమ్మట బిచ్చమెత్తుకునేలా చేద్దామని చూస్తావా? ఈ కూతురు సత్యము కలిసి పుట్టిన పని మమ్మల్ని అందరినీ గండిపేట జైలుకు పంపిస్తే చూస్తూ ఆనందిస్తావా? అందుకే నీ నాయకత్వం అంతం చేస్తాను. అందుకే నీ ప్రాణాలు అంతమయువులు చేస్తాను. లాక్కెళ్ళి కూర్చోవే. నగరం పని పూర్తి కాగానే దీన్ని పని పట్టిస్తాం. సత్యం, శివం, సుందరం ముగ్గురిని పట్టుకొచ్చి ఇక్కడే ఇదే విధంగా చిత్రవద చేస్తాను. సత్యబాబు జగన్ మాజీని చంపేశాడు. ఈ రోజుతో ఈ లోయలో మంచితనానికి సమాధి కట్టబడిందన్నమాట. అవును. ఎంత ఘోరం చేశావు. నీకు నాకు దిక్కు దశ అయిన దేవుళ్ళ లాంటి పెద్దోళ్ళని పొట్టలు పెట్టుకున్నావు. ఏ పాప ఎరుగుని గంగని దుఃఖం పెట్టావు, కొట్లో వేశావు. చిచి, నీలాంటి చండావుడు ఎక్కడా ఉండదు. నేనిక్కడ దొరని, పెద్ద దొరని. అందుకే చెప్తున్నాను, బుద్ధి మరుల్చుకో. ఈ లోయకు కొత్త వెలుగు ప్రసాదించిన సత్యం అడుగుజాడల్లో నడుచుకో. అతన్ని గంగను విడుదల చేయి. నిన్ను చంపేస్తాను. చంపు. నిన్ను ప్రేమిస్తున్న నన్ను చంపు. ఇక్కడి అందరు ప్రాణాలు తీసి నువ్వు ఒక్కడివే ఈ లోయను దెయ్యంలా అనుకో. పిశాచంలా పట్టి పీడిస్తున్నావు. గౌరీ, గౌరీ, నిజంగా చెప్పు, నువ్వు సత్యం బాబు, గంగమ్మ క్షేమంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే నేను ఒకటి చెప్పాను, ఉంటావా? నువ్వు చేసిన సహాయానికి యోధి లేదు. మీరు వెంటనే బయలుదేరి రాధానగర్ వెళ్ళండి. బయట గురాలు సిద్ధంగా ఉన్నాయి. అమ్మా, ఆ పిస్తాపారాడు చూశాడంటే పట్టేశాడు. రూగుడైనప్పుడు కోర్టు తుడిపింది. ఇన్నాళ్ళు మా కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకున్నావు, ఇక తప్పించుకోలేవు. ఈ హవల్దార్ ఆదిశంకర వరప్రసాదరావు అంటే ఆటలనుకున్నావా, మాటలనుకున్నావా? ఈ తాత లాంటి వాళ్ళే తప్పించుకోలేకపోయాను. నువ్వెంత? వీళ్ళిద్దరినీ సంస్థానానికి ఇచ్చురండి. ఆ ద్రోహుల్ని విడుదల చేసి నాకే ద్రోహం చేస్తావా? నువ్వు చేస్తున్న కిరాతకాలను సరిదిద్దడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. చండాలి. పదండి, రాధానగరం మంచం లేపేయాలి, శత్రువులు కట్టగట్టి తీసుకురావాలి.
వెళ్ళాడో ఏమో, జాడా జవాబు లేదు. శివం చెప్పటం మాత్రం ముహూర్తానికి వచ్చేస్తాడు అని. ఏదైనా జరూరు పని మీద వెళ్ళి ఉంటాడు. అమ్మో అమ్మో, పెళ్లికెళ్ళంటే మా రాధమ్మదే. పరదేశ బాబు శివదేవుడు ఎంత పుణ్యం చేసుకున్నాడో. ఇలాంటి చందన బొమ్మను కొట్టుకుపోతున్నాడు. ఎక్కడికి పోడు, ఇక్కడే ఉంటాడు కదూ. సుందరబాబు, సత్యంబాబుని అమల్దారు పట్టుకోండి. మా గంగ ఎక్కడో చెప్పరా? రైతెక్క, నా అన్న వదిలతో సహా నా పెళ్లికొచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తానని నాకు మాటిచ్చాడు. కానీ వాళ్ళు రాకుండా నువ్వే ఏదో ఆగడం చేస్తుంటావు. ఏం చేసావో చెప్పు. అన్న వదిలితో సహా పెళ్లికి వస్తా అన్నారా? రేయ్, నీ పెళ్లి నేను చేస్తారా? అక్కడికి వస్తాను నీ అన్న. ప్రభుత్వానికి కన్నుగప్పి ఖైదులోంచి పరారీ అయి ఇంతకాలంగా ఎన్నో హత్యలు దోపిడీలు చేసిన సత్యం అనే ఈ బందిపోటు నాయకునికి సహకరించిన గంగకు మరణ శిక్ష విధించడమైనది. నాకు తెలుసురా నువ్వు వస్తావని. కొత్త పెళ్లి కొడక, నీతో పాటు నీ అన్న కూడా వస్తాడు. మీ ఇద్దరిని ఈ పర్వతలోయలో శాశ్వతంగా భూస్థాపితం చేస్తానురా. అది నీ వల్ల కాని పని. నా అన్నే తలుచుకుంటే నిన్ను నీ పర్వతలోయలో సర్వం పసిమి పట్లం చేస్తుండేవాడు. కానీ నీలాంటి పాషాణుల్ని మంచి మనుషులుగా మారుతామనే లక్ష్యంతో వచ్చాడు కనుకనే నీకింకా ఊపిరి పీల్చుకునే భాగ్యం కలిగిందిరా. రేయ్, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పులులకు సింహాలకు ఆహారంగా వేస్తానురా. మీకు దండం పెడతాను, అన్యాయం చేయకండి. కావాలంటే నా ప్రాణం తీసుకోండి. ఇలాంటి కుక్కల్ని బ్రతిమలాటంగా నా ప్రాణాలు పోవటమే మంచిది. ప్రాణమే కాదు, ఇప్పుడే నీ కళ్ళ ముందే నీ భార్యను పరాభవిస్తుంటే నువ్వు అవమానంతో గిజగిజలాడిపోవాలి. దాని బట్టలు విప్పేయండి, వెంటనే సుందోపసుందోలో వదిలేయండి. కాదురా, అవి ఇక్కడ పూత పోయించిన ఉక్కు గొలుసులు.
మీద కక్షతో అమాయకురాలైన రాధ జీవితాన్ని కక్కసంగా బలి తీసుకున్నావు. దీనికి నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. తప్పదురా, తప్పదు. రాధా, రాధా, వీళ్ళిద్దరిని గుర్రం మీద వేసి రాధానగరం పంపండి. అప్పుడు వస్తాడు ఆ సత్యం. దేవుణ్ణి ప్రార్థించుకుని తల వంచండి. 1 2 ఆగండి. హవాల్దార్ గారు, వారి నిర్దోషులు. ఇదిగో ఆస్థాన శ్రీముఖం. వాళ్ళిద్దరిని విడుదల చేయండి. సత్యంబాబు, ఆ పిష్టపార లేడు, ఆ పెళ్లి మండపం కల్లోలం చేసి రాధమ్మనేమో ఎత్తుకెళ్ళిపోయాడు. శివంబాబు వెంటపడ్డాడు. అమ్మ రాధ, రాధ, శివం, శివం. అన్నా, తమ్ముడు, అన్నా, నిన్ను చూడకుండానే నా బ్రతుకు ముగిసిపోతుందేమోనని ఎంతో భయపడ్డాను. ఆ భగవంతుడు చాలా కరుణామయుడు. ఆఖరిసారిగా నిన్ను కలుసుకునే భాగ్యాన్ని నాకు కలిగించాడు. శివం, నాకిది చాలన్నా, చాలు. అన్నా, ఆఖరిసారిగా నీ చేతుల మీదుగా మా ఇద్దరిని ఆశీర్వదించన్నా. తమ్ముడు, 100 ఏళ్ళు పచ్చగా బతకాల్సిన మీ జీవితాలను నాశనం చేసిన ఆ దుర్మార్గుడి రక్తంతో మీకు తర్పణ చేసి ప్రతీకారం తీర్చుకుంటాను. ఆ జగ్గాన్ని భస్మీపాట్లం చేస్తాను. మరద, రాధా,
హవాల్దార్ గారు, ఈ జగ్గడి మరణంతో ఈ లోయలోని దుర్మార్గం నశించింది. మిగిలిన వీళ్ళంతా మనసు మార్చుకున్నారు. వీళ్ళలో మానవత్వం మేల్కొంది. ఈ లోయలో పంటలు పండించుకుంటూ ఇక మీద సుభిక్షంగా బ్రతుకుతారు. వీళ్ళ వల్ల దేశానికి ఏ ప్రమాదం లేదని నేను హామీ ఇస్తున్నాను. నా మాట మీద నమ్మకం ఉంచి వీళ్ళని వదిలేయండి. అలాగే సత్యం, తప్పకుండా. సత్యం బాబు, మీరు నాకు నా మనుషులకి ఎంతో మేలు చేశారు. ఈ జన్మలో మర్చిపోలేను. సత్యంబాబు, చాలా గొప్ప పని చేసావు. అందుకే నీది గొప్ప బుర్రని ఆ రోజు చెప్పానా? పొడుపు కథలు అట్లాంటివి ఏం పొడవు కదా. సర్లే, నేను పెళ్లి చేసుకుంటా. పెళ్ళా? అమ్మో, ఇదేదో బాగానే ఉంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.